వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము జూచి ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము జూచి పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరి జరితిమి మము చూడు
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ సన్నిధిలో నిన్ను గణపరచడాన్ని కృప ఇచ్చారు. తిరిగి వాక్య భాగాల నుంచి నీ స్వరం మాకు వినిపించండి. ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మా అంతరంగాన్ని శుద్ధీకరించండి. మాలోని బలహీనత, అపవిత్రత అని తొలగించి ప్రభా మా ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉండునట్లు చేయండి. నీ కటాక్షం మా పైన ఉంచండి, నీ దయ మా పైన ఉంచండి. బలహీనం ప్రభా, ఈ పరిచర్యకు మాకు ఎటువంటి అర్హత, యోగ్యత లేదు. కేవలము నీ కృపను ఆశ్రయించి మేము వచ్చాం కనుక ఈ పరిచర్య కొనసాగించండి, చక్కగా జరిగించండి. శత్రు కార్యములన్నీ లయపరచండి. శత్రువుకు సిగ్గు, ఓటమి కలిగించండి. మరి కలిగే ప్రతి అభ్యంతరాల నుండి, బలహీనతల నుండి, కృంగుదల నుండి తప్పించి ప్రభా మీకు మహిమకరంగా, ప్రభా ఈ పరిచర్య ఘనంగా నీకు మహిమకరంగా జరుగునట్లుగా, అనేక నూతన ఆత్మలు మందిరములో చేర్చబడినట్లుగా మీరే సహాయం చేయండి. మమ్మల్ని స్థిరపరచండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎండ తీవ్రతను కూడా తప్పించండి. ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుని ఆత్మపూర్ణునిగా చేయండి. నీ ఆత్మను కుమరించండి. నీ ఆత్మకు సంపూర్ణమైన స్వేచ్ఛ దయచేయండి. తండ్రి, మేము చేయు విన్నపములు, మొరలు మీకు అంగీకారంగా ఉండునట్లుగా చేయమని, కంటికి కనబడని చీకటి శక్తులన్నిటినీ యేసునామమున బంధిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు చదువుకుందాం. గట్టిగా చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. చెడ్డవైన వాటి అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ప్రభువు సెలవిచ్చినటువంటి మాట. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలు, ఆత్మీయ సంగతులు అన్నీ కూడా బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, చదువుకున్న భాగంలో అపవిత్ర ఆత్మ అనే ఉంది. అపవిత్ర ఆత్మ అంది, తర్వాత పవిత్ర ఆత్మ ఉన్నాయి. అపవిత్ర ఆత్మ ఉంది, పవిత్ర ఆత్మ ఉంది. అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఏం చేస్తాడు? అపవిత్రంగా ప్రవర్తిస్తాడు. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపు, అపవిత్రమైన ప్రవర్తన అంతా ఉంటాడు. కొందరు మనం చూస్తాం, డైరెక్ట్గా కొందరికి మరి అపవిత్ర వాళ్ళు పడతాయి. పట్టినప్పుడు వారు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు కదా, ఏదంటే మాట్లాడతారు. అంటే ఈ శరీరం అనేది లోపల దేన్ని చేత నింపబడి ఉంటుందో ఆ విషయాలే మాట్లాడుతుంది. అందుకే ఇక్కడ రాయబడింది, నోరు నిండిన దాన్ని బట్టి క్షమించండి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. కనుక హృదయములను సాతానుడు, అపవిత్రాత్మ స్వాధీనపరుచుకున్నాడు అనుకోండి. స్వాధీనపరుచుకుంటే ఇంకా మరి అపవిత్రాత్మ చెప్పినట్లే ప్రవర్తిస్తూ ఉంటాడు. వాని ఆధీనంలోనికి వస్తాడు. ఒక దయ్యం పట్టినప్పుడే కాదు, మిగిలిన సమయంలో కూడా మరి ఈ హృదయాన్ని సాతానుడు ఏం చేస్తాడు? స్వాధీనపరుచుకుంటాడు.
స్వాధీనపరుచుకొని ఏం చేస్తాడు, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తాడు. తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తాడు. అది ఫలానోళ్ళు అని లేదు. అందరిలో కూడా అపవిత్ర ఆత్మ వదిలిపోయిన వారిలో కూడా కొన్నిసార్లు అలాగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా కొన్నిసార్లు బలహీనపడతాము. అపవిత్రాత్మను ఆహ్వానించినట్లుగా ఉంటాము, ఓర్చుకోలేము. ఏదైనా జరిగింది, కోపం వచ్చింది, కోపం వస్తే ఇంకా అయిపోయా, ఇంకా అన్నీ కూడా మన దేహం అంతా ఏమవుతుంది, అంత సాతాను యొక్క స్వాధీనంలోకి అయిపోతుంది. సాతాను స్వాధీనంలో పోయి ఇంకా చూపు మారుతుంది, కళ్ళు తర్వాత నోరు మారుతుంది, తర్వాత చేతులు కాళ్ళు అన్నీ ఆడతాయి. అన్నీ ఏం చేస్తాయి, అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తాయి. కనుక అపవిత్ర ఆత్మ అనేది ఉంది, అట్లాగే పవిత్రమైన ఆత్మ కూడా ఉంది. పవిత్ర ఆత్మ మనం కలిగినప్పుడు మనలో ఎంతో ప్రేమ, సంతోషము, సమాధానము, ఓర్పు, సహనము, శాంతము కలిగి ఉంటాం. ఏదైనా వచ్చిందనుకోండి, శోధన వచ్చిందనుకోండి, శోధనను మనం ఏం చేస్తాం పవిత్ర ఆత్మ నీలో ఉంటే, లేక పవిత్ర ఆత్మ వశములో ఉంటే నువ్వు ఎంత ఓర్చుకుంటావు, సహనము కలిగి ఉంటావు, కోపడవు, అంత ఓర్చుకొని ఏం చేస్తావు, ఆ దేవుని యొక్క ప్రేమను చూపుతావు. ఆ లోపల ఎవరున్నారో అప్పుడే మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడుతూ ఉంటే ఈయన లోపల ఏముంది, అట్లాగే ఏమైనా స్త్రీలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఈమె లోపల ఏముంది అర్థమవుతుంది. అపవిత్రాత్మ ఉంటే ఇష్టం వచ్చినట్లు అన్నీ ఇంకా నోరుకు అడ్డు ఉండదు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. అదే పవిత్ర ఆత్మ అయితే కంట్రోల్, జాగ్రత్తగా మాటల్లో అన్నీ ప్రేమతో కూడినటువంటి మాటలుగా ఉంటాయి. కనుక అపవిత్ర ఆత్మ అనేది ఉంది, పరిశుద్ధాత్మ అనేది రెండు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరిలోని చోట్ల తిరుగుచుండును. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఒక మనిషిని వదిలిపోవుట అంటే ఎవరైనా వదిలిస్తే, ఎవరు వదిలిస్తారు? అపవిత్రాత్మ పైన ఎవరికి అధికారం ఉంది? ప్రభువుకే అధికారం ఉంది. యేసు ప్రభువుకు సేనా దయ్యం పెట్టిన వాడిని ఏం చేశాడు? వానిలో ఉన్న అపవిత్రాత్మలన్నిటినీ పారదోలాడు. అట్లాగే అపవిత్రాత్మ పోయింది అంటే అర్థం ఏమిటంటే, మనం రక్షణ పొందాము, పాప క్షమాపణ పొందాము, పరిశుద్ధులుగా మనము చేయబడ్డాము, పరిశుద్ధుల సహవాసము కలిగి ఉన్నాము, ప్రార్థన కలిగి ఉన్నాము, ఆరాధన కలిగి ఉన్నాము, దేవుని మందిర సహవాసము ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ మనము కలిగినప్పుడు అపవిత్రాత్మకు ఇంకా మనలో చోటు ఉండదు. అపవిత్రాత్మకు అవకాశం లేకుండా ఏమవుతుంది? ఇదంతా కూడా హృదయము పవిత్రాత్మ చేత నింపబడుతుంది. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ చేత నింపబడుతుంది. నింపబడినప్పుడు అదేం చేస్తుంది? దానికి చోటు దొరకదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చోటు, అపవిత్రాత్మకు చోటు, అది కూడా దానికి కూడా ఇల్లు కావాలా. మనకెట్లా ఇల్లు అవసరమో అట్లాగే దానికి కూడా ఇల్లు కావాలి. ఒక ఆయన మాంత్రికుడు మన దగ్గరికి వస్తాడు. ఆయన చెప్తాండే, ఆయన సాక్ష్యంలో చెప్తా ఉన్నాడు, అన్నీ వీధుల్లో తిరుగుతూ ఉంటాయట దయ్యాలన్నీ వీధులలో తిరుగుతూ ఉంటాయంట. తిరుగుతూ ఉన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాయంట. ఏ ఇల్లు, ఇది మన ఇల్లే, ఈ ఇల్లు మన ఇల్లు, ఇది మన ఇల్లే అని గుర్తుపెట్టుకొని ఎక్కడైతే దానికి చోటు ఉంటుందో నేరుగా లోపలికి వచ్చేస్తాయంట. లోపలికి వచ్చి గందరగోళం చేస్తాయి. అది అన్నీ తిరుగుతూ ఉంటాయంట, మన మనుషులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయంట. పెద్ద మాంత్రికుడు అతను వస్తాడు
దేవుని చిత్తం అయితే ఆయన్ని పిలిపియాలనుకుంటున్నాం. ఆయన వస్తాడు కనుక మరి ఆ విధంగా ఎక్కడ చోటు వెతుకుతా అంటే తనకు కూడా విశ్రాంతిగా ఉండడానికి విశ్రాంతి గల చోటు. తనకు విశ్రాంతి గల చోటు ఏది? నీరు లేని చోటు. దానికి విశ్రాంతి ఏది చెప్పండి? నీరు లేని చోటు. నీరున్న చోటులో ప్రవేశించలేదు. నీరు అంటే వాక్యం. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దానికి ప్రవేశము లేదు. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే రాలేదు, నిన్ను ముట్టలేదు. బైబిల్ చదువుతూ ఉంటే వాక్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ దగ్గరికి రాలేదు. అది ఎప్పుడొస్తుంది? ప్రార్థన లేమి ఉన్నప్పుడు, బైబిల్ చదవనప్పుడు, అక్కడ నీకు ఎటువంటి వాక్యము అనేది లేనప్పుడు అది దానికి చోటు ఉన్నట్లు వెంటనే అది ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూస్తే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వస్తాయి. చూడండి, ఇక్కడ స్థలం ఏడ దొరకలే. అన్నీ నీరున్న చోట్లు, అంత వాక్యం ఉన్నటువంటి ఇల్లు, ప్రార్థనలు ఉన్నాయి, ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది, ఇంట్లో పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, దానికి చోటు దొరకలే, ఎక్కడ చేడు దొరకలే. నేను వదిలి వచ్చాను కాదు, అది ఎట్లుందో చూద్దామని మళ్ళీ ఏం చేసింది? తాను వదిలి వచ్చిన చోటుకి వచ్చింది. తాను వదిలి వచ్చిన చోటుకి వస్తే అక్కడ ఎట్లుందంటే బాగా ఊడ్చి, ఎటువంటి వాక్యం లేదు, ఎండిపోయినటువంటి స్థితి, నీరు లేదు, ఎండిపోయిన స్థితి ఉంది. ఓ దయ్యమా నీకే కాదు ఇంకా ఎంతమంది ఉన్నారో పిలుచుకురా అన్నట్లుగా ఉంది. చూడండి, నీకే కాదు ఇంకా ఎంతమంది అయినా పిలుచుకురా అన్నట్లు ఉంది. అప్పుడు అది ఏం చేసింది? తను వచ్చుట మట్టుకే కాకుండా ఇంకా 7 చెడ్డ ఆత్మలను తీసుకొని వచ్చింది. చూడండి, ఒకటే పోయింది పోయేటప్పుడు. అయితే మళ్ళీ పోయిన తర్వాత మనం ఏం చేయాలా? అది తిరిగి మనలోనికి రాకుండా ఉండునట్లుగా ఈ హృదయాన్ని ఏం చేయాలా? దేవుని ఆత్మ చేత నింపుకోవాలి. అది దేవుని వాక్యం చేత మనము నింపుకోవాలి. అదే మనం విన్నాం కదా, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాం. హృదయం అంతా కూడా దేవుని వాక్యము చేత నింపుకోవాలి. దేవుని వాక్యం నీ హృదయంలో దేవుని వాక్యము ఉన్నప్పుడు మరి సాతానుకు అక్కడ అవకాశం లేదు. దేవుని వాక్యం లేదు అంటే అది నీరు లేని చోటే, ఎండిపోయినటువంటి చోటే, సాతాను ఉండేటువంటి చోటే. బాగినాల సాతాను ఉండేటువంటి చోటే. కనుక సాతానుడు మనలోనికి రాకుండా ఉండాలంటే ఈ హృదయాన్ని వాక్యము చేత మనము నింపుకోవాలి. అందుకే దావీదు ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె ఎప్పటికీ అంటే మన హృదయము ఎప్పటికీ నింపబడి ఉండాల, ప్రవహించినట్లుగా ఉండాల. అందుకే సమయమందును అసమయమందును అంటాడు. సమయము అసమయము, దీనికి ఫలాని సమయం అంటూ లేదు. బైబిల్ చదువుకోవడానికి ఫలాని సమయం అనేది లేదు. అట్లాగే ప్రార్థన చేసుకోవడానికి ఫలాని సమయం అనేది లేదు. ఎప్పుడైనా నీకు సమయం దొరికినప్పుడల్లా నీవు బైబిల్ ముందేసుకొని బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఇవి నువ్వు చేసినప్పుడు నీ హృదయం అంతా ఏమవుతుంది? నింపబడిపోతుంది. దేవుని వాక్యం చేత నింపబడుతుంది. అది వచ్చిందనుకో, అపవిత్రాత్మ ఈ లోపల ఉన్న వాక్యం ఏం చేస్తుంది? పోరాడుతుంది, రానీయకుండా చేస్తుంది, అడ్డుకుంటుంది.
నీలోనికి రానికుండా అడ్డుకుంటుంది. వాక్యమే లేకపోతే అది లోన ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. అందుకే ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ నిండా నీళ్లు పోసాం. నిండు పోస్తుంటే నీళ్లు పొర్లి వస్తూ ఉన్నాయి. ఇంకా వేరేది ఏదైనా వేయడానికి ఉందా? వేరేది ఏదైనా ఖాళీగా ఉంటే ఎంటిగా సొగానికి ఉందనుకోండి, ఏదైనా పోయడానికి అవకాశము ఉంది. సొగం అంటే దానిలో ఏదైనా పోయడానికి అవకాశం. పొర్లుతూ ఉంది. అట్లాగే మన జీవితం కూడా ఎట్లుండాలంటే పొర్లేటువంటి అనుభవము మన మట్టుకే కాదు, ఇతరులకు కూడా మనము ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చెప్పాలా, ఇతరులకు కూడా దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాల. మన మట్టుకే కాదు, అదే పొర్లినటువంటి అనుభవం. విశ్వాసిగా మనం ఏం చేయాలా? ఇంకా చాలే అన్నదానికి లేదు, కొంత సమయం గడిపాములే అనడానికి లేదు. ఎంత మన హృదయంలో సమృద్ధి ఉంటుందో, వాక్య సమృద్ధి ఉంటుందో అంతగా మనం ఏం చేస్తామో? బలపడతాము. మరి సాతానుకు మనలో చోటు అనేది ఉండదు. సాతానుకు మన హృదయంలో చోటు అనేది ఉండదు. సాతానుడు మనలోనికి ప్రవేశించాడంటే, సాతాను మనలోనికి వచ్చాడంటే దాని అర్థం ఏమిటి? సాతానుకు మనల్లో చోటు ఉంది. సౌలు ఉన్నాడు. సౌలు అభిషేకించబడినవాడు. చూడండి, సౌలు చెప్పండి, అభిషేకించబడినటువంటి వాడు, దేవుడు అభిషేకించేవాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికే మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు రాజు, దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని ఆత్మ కలిగినప్పుడు ప్రవచించాడు. సమయం లేదు కనుక చెప్తున్న. మొదటి సమూయేలు గ్రంథంలో అక్కడ రాయబడింది. సౌలు ప్రవచిస్తూ వచ్చాడు. ఆ ప్రవక్త సమూయేలు దగ్గర నుంచి వస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయనను ఆవరించింది, ప్రవేశించింది, లోనికి వచ్చింది. ప్రవచిస్తూ అంటే సౌలు కూడా దేవుని ఆత్మ పొందినవాడా అని అందరూ అన్నారు, ప్రజలందరూ కూడా. అటువంటి వాణిలో ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. చూడండి, అటువంటి వానిలో దురాత్మ వచ్చింది. ఎట్లొచ్చింది? సైతానుకు ఎట్లా అవకాశం దొరికింది? దావీదు మీద ఆయనకు విషపు చూపు వచ్చింది, అసూయ వచ్చింది. అక్కడ ప్రజలందరూ ఏమన్నారు? వారు విజయోత్సవంతో వస్తున్నప్పుడు స్త్రీలందరూ ఏమన్నారు? దావీదుకు 10,000, సౌలుకు 1,000 అన్నాడు. ఆ మాట అది అనవలసిందే. ఎందుకు? కార్యం నెరవేర్చినవాడు ఆయన, కార్యం నెరవేర్చినవాడు. ఎవరు చేయలేని పని, సౌలు చేయలేని పని కూడా ఎవరు చేశారు? దావీదు చేశాడు. బాలుడైన దావీదు చేశాడు. ఆ ఘనత అనేది దావీదుకు అవసరం కనుక దేవుడు ఆ స్త్రీల ద్వారా ఘనపరిచాడు. అది తర్వాత ఆ లోపలికి సాతానుకు అవకాశము దొరికింది. ఎప్పుడైతే అవకాశం దొరికిందో అప్పటి నుంచి వెంటాడాడు. దావీదును చంపడానికి ఎన్ని రీతులుగా వెంటాడు. ఆఖరుకు సౌలే చనిపోయారు. సౌలు కుటుంబమే ఏమైంది? యుద్ధంలో చనిపోయారు. సౌలు అంతకంతకు ఏమయ్యాడు? నీరసించిపోయాడు, లేదంటే క్షీణించాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదు అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడుగా, దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడుగా. సౌలు దురాత్మ చేత నడిపించబడ్డాడు. అందుకే అక్కడ మనం చూస్తే ఏమైనాడు అంటే దురాత్మ వచ్చి ఆఖరుకు తన జీవితమే పాడైపోయాయి, తన కుటుంబమే పాడైపోయాయి, నష్టపోయింది. కనుక మనం కూడా ఇప్పుడు ప్రార్థనలో ప్రవేశించే ముందు మనం కూడా మెలకువ కలిగిన వారంగా ఉండాలి. నాలో సాతానుకు చోటు ఉందా ప్రశ్న వేసుకోవాలా. నాలో అపవిత్రమైన మాటలు వచ్చాయనుకోండి, చెడ్డ మాటలు వచ్చాయనుకోండి, అప్పుడే మనం గ్రహించాలా, నాలోనికి ఎవరు వచ్చారు? సాతానుడు ప్రవేశించాడు. కనుక మనం ఎల్లప్పుడూ మెలకువగలిగిన వారమై ఉండి దేవుని వాక్యము యందు మనం ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి యోహాను సువార్తలో ఉంది వాక్యము,
గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను అంటాడు. గొర్రెలకు జీవము, అది సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి అయినటువంటి జీవం. శత్రువును ఓడించాలంటే మనకేం కావాలా? ఏం కావాలా? సమృద్ధి కావాలా, సమృద్ధి కావాలా, నింపబడాల, పూర్తిగా నింపబడాల, సాతానుకు అవకాశము లేకుండా కావాలా. నేను చెప్పాను, మీరు మర్చిపోయారేమో, మళ్ళీ చెప్తున్నాను. ఒక మరణకరమైనటువంటి జబ్బు చేత మరి చచ్చిపోవలసినటువంటి వారిని డాక్టర్ బతికించాడు. చచ్చిపోయేటువంటి జబ్బు వచ్చింది. ఆ చచ్చిపోయే జబ్బు వచ్చింటే ఆ వ్యక్తి డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చాడు. పడకలో ఉన్నాడు, ఇప్పుడు బతికాడు, ప్రాణం ఉంది, అంతే. ప్రాణం ఉంది కానీ శక్తి లేదు, బలం లేదు. పడక మీద పండుకుంటే పాము వస్తూ ఉంది, సర్పం వస్తూ ఉంది, మీదికి వస్తూ ఉంది. మీదికి వస్తా అంటే చూస్తూ ఉన్నాడు. పారిపోవడానికి ఏం లేదు, శక్తి లేదు, జీవమయమ ఉంది. దాన్ని లేచి దాన్ని కర్ర తీసుకొని కొట్టడానికి శక్తి లేదు, దాని నుంచి పారిపోవడానికి శక్తి లేదు. మరి మరణకరమైనటువంటి జబ్బు నుండి బాగుపడి చివరకు సమృద్ధి అయినటువంటి శక్తి లేకపోవటం వలన ఆ పాము వచ్చి కాటేసి పాము కాటుకు చచ్చిపోయాడు. చూడండి, మరణకరమైన జబ్బు చేత బతికాడు. అయితే సమృద్ధి అయినటువంటి శక్తి, బలం. ఇది సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో రాయబడింది. ఈ మాట నేను చెప్పింది సాధు సుందర్ సింగ్ గారి దాంట్లో రాయబడింది, ఆయన సాక్ష్యంలో రాయబడినటువంటిది. కనుక ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించాలంటే రక్షణ పొందినామంటే చాలదు. బాగా వినాలా, నేను రక్షణ పొందాను అనేది చాలదు. రక్షణ పొందినామంటే ఊరికి ప్రాణంతో ఉన్నట్టే. సాతానుడు ఎట్టున్నాడు? గర్జించు సింహం, గర్జించే సింహం అన్నమాట. వాడిని ఎదుర్కోవాలంటే మనకేం కావాలా? వానికంటే అధికమైన శక్తి ఎవరు? ప్రభువే. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, అధికుడు. అది ప్రభు మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు అటువంటి సాతాను ఏం చేస్తుంది? జయిస్తుంది. సాతానుకు అవకాశం లేకుండా చేస్తుంది. కనుక దీన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితం ఎల్లప్పుడూ నీ వాక్యం చేత నన్ను నింపండి ప్రభువా. సాతానుకు నా హృదయంలో చోటు లేకుండా చేయి ప్రభువా. ఎల్లప్పుడూ నీకు సాక్షిగా జీవించుటకు సహాయించండి. కొద్ది సమయం దొరికిన ప్రార్థనలో గడపడానికి నాకు సహాయం చేయి ప్రభువా. అట్లా కొద్ది ప్రార్థన చేసి మనం ఇంకా ఎక్కడైనా ఇంకా అనేకసార్లు మనం సాతానుకు లోబడిన వారంగా, సాతానుకు చోటిచ్చిన వారంగా ఉంటే ప్రభువును అడుగుదాం, ప్రభు నన్ను క్షమించు. అనేకసార్లు నేను సాతాను వశంలో ఉండి నష్టపోయాను, నన్ను క్షమించు. ఇక నుండి సమృద్ధిగా మరి నీ ఆత్మచేత నింపబడి నీ కొరకై సాక్షిగా జీవించుటకు కృప చూపిస్తురండి అని మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేశాడు. సంఘము అభివృద్ధి చెందాలా, నూతన ఆత్మల కొరకై ప్రార్థన చేయండి. అనేక నూతన ఆత్మలు మందిరంలో చేర్చబడినట్లుగా సాయం, వార కూడికల కొరకు వారంగా ప్రార్థన చేయండి. మరి ఆరోగ్యము అనేటువంటి ఆయన సేవకుడు మన మధ్యకు రావాలా. దేవుని చిత్తమైతే ఎలక్షన్లు అయిపోయినాక మనం మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత 30వ తేదీ వివాహం ఉంది. ఆ వివాహం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. మీరందరూ రావాలా ఆ దినం. ఏ రోజు? 30వ తేదీ. మాకు కార్డు ఇవ్వలేదే అనుకోకండి. ఏమ్మా మాకు కార్డు ఇవ్వలేదే అని అనుకోకండి. మన మందిరంలో ఏది జరిగినా కూడా మనమంతా ఒక కుటుంబం. చెప్పండి, మనమంతా ఎవరము? కుటుంబం. అంతే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తే అయిపోయా.
దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు చెప్పారు, అన్న సంఘంలో ప్రకటించు అన్నారు. మనం సంఘంలో ప్రకటిస్తే ఏం చేయాలా? వచ్చేసేయాలా? నాకు పత్రిక ఇవ్వలేదు అని అనుకోకండి. అవన్నీ మన 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 సంఘ క్రమంలో లేవు. ఒకే మందిరంలో ప్రకటిస్తే ఇంకా అయిపోయాయి. అందరు కూడా వచ్చేయండి. 30వ తేదీ మరి ఉదయకాలం 10 గంటల నుండి మనకు ఇక్కడ వివాహం జరుగుతుంది. మరి భారంగా ఆ దినం మరి ఎటువంటి ఆచారాలకు అవకాశము లేకుండా ప్రభు మహిమ కొరకై వివాహం జరుగునట్లుగా దాని కొరకై కూడా ప్రార్థన చేయండి. వారి కోడికల కొరకై ప్రార్థన చేయండి. సంఘములో బలహీనులైన వారి కొరకై మీకు అందరికీ తెలుసు. మరి ఆయుష్ కోసం కూడా ప్రార్థన చేయండి. బాబు ఎలిజబెతమ్మ వాళ్ళ మనమడు కదా, మనవరాల కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారందరి మీరు ఎరుగుదురు. రోజు ప్రార్థన చేస్తున్నారు, నాకంటే మీరు ఇంకా వారంగా ప్రార్థన చేస్తున్నారు. వారి కొరకై ప్రార్థన చేయండి. వివాహాల కొరకై ప్రార్థన చేయండి. మరి జాయసి కోసం కూడా భారంగా ప్రార్థన చేయండి. ఇంకా ఉద్యోగాలు లేని వారి కొరకై, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకై, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, మనీ కూడా పాస్ అయింది, ఆమె భవిష్యత్తు ఎక్కడ చేరాలా దానికోసం కూడా ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మీ కుటుంబంలో పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. బాలసుందరం కోసం కూడా ప్రార్థన చేయండి. ఏమైనా విషయాలుంటే చెప్పండి, ప్రకటిస్తాం.